గైస్ నేనైతే ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ఏంటంటే ఒకవేళ హీరో వాళ్ళ ఫాదర్ మరణానికి కారణం హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రాంగ్ మెడిసిన్ ఫార్ములా అయితే హీరోయిన్ వదిలిపెడతాడా లేదంటే రివెంజ్ తీర్చుకోవడానికే చూస్తాడా అనేదే ఈ డ్రామా. ఇంకా మూవీ స్టార్టింగ్లో హీరో అయితే పెద్ద ఉన్నవాడే, తన ఒక కంపెనీకి అయితే సీఈఓ. హీరో ఏమో హీరోయిన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకా తీసుకువెళ్ళి ఏమంటాడంటే నీ ప్రాణాలు నా చేతిలోనే ఉన్నాయి అని అంటే అప్పుడు హీరోయిన్ నేను ఏం చేశాను అని అంటే అప్పుడు హీరో అంటాడు మీ ఫాదర్ వల్లే కదా మా ఫాదర్ చనిపోయింది అని అంటే మా నాన్న చేసిన తప్పుకి నేనేం చేయగలను అని చెప్పి హీరోయిన్ అంటే లేదు నువ్వు విన్నావా పెద్దోళ్ళు చేసిన తప్పులే పిల్లలు అనుభవిస్తారని, సో నువ్వు కూడా ఈ తప్పు నువ్వే అనుభవించాలి అని చెప్పేసి హీరో అయితే హీరోయిన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ మెంటల్ హాస్పిటల్ దగ్గర అయితే పడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ అయితే వాళ్ళు చాలా అంటే చాలా దారుణంగా ఏడిపిస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్లో కూడా చాలా దారుణంగా చేస్తారు. ఇంకా వాళ్ళందరి నుంచి అయితే హీరోయిన్ తప్పించుకొని బయటకైతే వస్తుందా, అక్కడికి మన హీరో వచ్చి ఇంకా హీరోయిన్ అయితే తన హోటల్కి అయితే తీసుకువెళ్ళి ఫోర్స్డ్గా హీరోయిన్తో అయితే రొమాన్స్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే బయటకైతే వచ్చేస్తుంది, ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది రోడ్డు మీద. అనుకుంటుంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు అనగానే అక్కడికైతే మళ్ళీ హాస్పిటల్లో వచ్చి హీరోయిన్ అయితే తీసుకువెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అయితే మన హీరోని చూపిస్తారు. హీరోకి ఏంటి నాకేమైంది అసలు అని చెప్పేసి అనుకుంటాడు. అలాగే ఏమంటాడు అంటే వాళ్ళ అసిస్టెంట్ అసలు రాత్ర నేను ఏ అమ్మాయితో పడుకున్నానో ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం మీరు కనుక్కోండి అనగానే అప్పుడు అసిస్టెంట్ కూడా సరే బాస్ అని చెప్పేసి అంటాడు. అలాగే ఏమంటాడంటే మీకు నైట్ డ్రగ్స్ ఇచ్చింది మీ స్టెప్ మదర్ అనగానే అప్పుడు హీరో కూడా మా స్టెప్ మదర్ సంగతి ఏంటో నేను చూస్తానని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే హీరో వెళ్తాడు. పాపం మళ్ళీ మన హీరోయిన్ చూసుకుంటేనా హీరోయిన్ని డాక్టరు అలాగే పక్కనున్న పేషెంట్ వీళ్ళిద్దరూ కలిసి హీరోయిన్ అయితే ఏడిపిస్తూ ఉంటారు. అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో వచ్చింగానే వీళ్ళేం చెప్తారంటే హీరోయిన్నే మా మీదకి తప్పుడుగా వస్తుంది తప్పుడుగా చేస్తుంది అని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉంటారు. హీరో ఇదంతా నమ్మేస్తాడు. నమ్మేసి ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన పేక పట్టుకుని అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇంత దానం అనుకోలేదని చెప్పి హీరోయిన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు కిందకి. ఇంకా హీరోకి ఏం ప్లాన్ వస్తుందేమో కానీ మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు అంటే హీరోయిన్ని నేను తీసుకువెళ్తున్నాను ఇంటికి అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళందరినీ బయటకు వెళ్ళమంటాడు. ఇంకా హీరోయిన్తో ఏమంటాడంటే నువ్వు త్వరగా కిందకు రా, నాతో నేను చెప్పిందలా నువ్వు చెయ్యాలి అనగానే అప్పుడు హీరోయిన్ నేనేం చేయాలి అని అడుగుతుంది. నేను చెప్పింది చేయాలి, ఫస్ట్ కార్లో కూర్చొని చెప్పి కార్లో కూర్చోబెట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నాతో ఉండాలి అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలను, మా నాన్నే కదా మీ నాన్న చావుగా కారణం అలాంటప్పుడు ఎలా అని అంటే అప్పుడు హీరో లేదు ఇదంతా నువ్వు చెప్ప మాకు, నీకు మీ అమ్మ మీ నాన్నని రిలీజ్ చేయాలి అనుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనగానే ఇంకా హీరోయిన్ కూడా ఒప్పుకొని ఇంకా పెళ్ళికి అయితే వెళ్తుంది. ఇంకా తనేమో సర్టిఫికెట్స్ మీద సైన్ చేస్తుంటే వాళ్ళు అడుగుతారు నీకు ఫోర్స్ మ్యారేజ్ ఇదేమన్నా నీకు ఇష్టం లేదా అంటే అప్పుడు హీరో ఫస్ట్ టైం కదా అందుకే నర్వస్గా ఉంది తన్నేం పట్టించుకోమాకండి అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు ఇంకేమంటాడంటే హీరోయిన్ చెవులో నీకు మీ అమ్మ మీ నాన్న కావాలంటే ఈ పెళ్ళి ఇష్టమని చెప్పు అనగానే అప్పుడు హీరోయిన్ అవును నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పి ఇంకా సైన్ అయితే చేస్తుందా. ఇంకా హీరోయిన్ ఏమో ఇంటికి వస్తుంది హీరో వాళ్ళ ఇంటికి. ఇంక మేడ్స్ అందరూ అనుకుంటారు ఏంటి ఇలాంటి చెత్త అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే ఇక హీరోయిన్ అయితే మొత్తం ఇల్లు మొత్తం చూడమంటాడు. హీరోకి అయితే ఒక డిసీజ్ అయితే ఉంటుంది. ఆ డిసీజ్కి అయితే ఏంటి సొల్యూషన్ అని చెప్పి డాక్టర్స్ని అడుగుతుంటే ఆ డాక్టర్స్ అయితే ఏ సొల్యూషన్ లేదు అని చెప్పేసి హీరోకి అయితే చెప్తారు. హీరో అయితే చాలా అప్సెట్ అయిపోతారు ఆ మాటలకి. మేడ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ఏమో బయటకు పారిపోతుంది అనగానే ఇంకా హీరో కోపం వచ్చి తనకి ఎంత ధైర్యం అని ఇంకా వాళ్ళ గార్డ్స్కి అయితే చెప్తాడు. ఇంకా మన హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏమో ఇంకా తప్పించుకోవడానికి అయితే చూస్తుందా. ఇంకా అక్కడ పెద్ద స్క్రీన్లో ఏం చెప్తూ ఉంటాడంటే హీరో నాకు ఇలా పెళ్ళి అయ్యింది అని చెప్పేసి చెప్తాడు. ఇదంతా అయితే హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు అడుగుతారు మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అంటే నేను ఒక రీజన్ వల్ల పెళ్లి చేసుకున్నానని చెప్పి హీరో అంటాడా. ఇదంతా హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. హీరోయిన్ ఎదురుగా ఒక పేషెంట్ని అయితే తీసుకువెళ్తారా, అది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ మదర్. హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి హీరోయిన్ వెళ్దామని చూస్తే అక్కడికి గార్డ్స్ అయితే వచ్చి హీరోయిన్ అయితే తీసుకువెళ్తారు. ఇంకా హీరోయిన్ ఏమో హీరోతో చెప్తుంది ప్లీజ్ నేను నీతోనే ఉంటాను, మా అమ్మ వాళ్ళకి ఏం కానివ్వకు, నువ్వు మా అమ్మకి చేసింది ఇంకా చాలు నేను నీతోనే ఉంటానని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో అంటాడు మీ అమ్మకి నేనేం చేశాను అసలు ఏం జరిగింది అని అంటాడు. లేదు నేను నీతోనే అంటానని హీరోయిన్ అనగానే నువ్వు మంచి పనే చేస్తున్నావు,
సరే ఇక్కడ ఏం మెయిడ్లో ఎలా చేయాలో నీకు తెలియదు ఏంటి, నాకు కాఫీ ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు హీరో. ఇంకా హీరోయిన్ కాఫీ ఇస్తుంటే ఇంకా నన్ను ఒకసారి నాకు ముద్దు పెట్టు అని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ అలా దగ్గరికి వస్తుంటే హీరోయిన్ అయితే తోసేస్తాడు. తోసి నీకెప్పుడు ఆ ఛాన్స్ రానివ్వను అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. అక్కడికి అసిస్టెంట్ అయితే వచ్చి నువ్వు ఇక్కడ క్లీన్ చేయాలి, నీకు తెలియదే ఏంటి అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో అసిస్టెంట్ అంటాడు. ఎలాగైనా సరే హీరోయిన్ వాళ్ళ మదర్ని హాస్పిటల్లో విఐపి రూమ్లోకి షిఫ్ట్ చేయమను, తను బాగా చూసుకోమను, ఇదంతా హీరోయిన్కి తెలియకుండా నువ్వు చూసుకో అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా లేడీ కూడా సరైన వస్తుందా, ఇంకా హీరోయిన్ అంటుంది అయినా నీకు కళ్ళు కనిపించట్లేదు ఏంటి అని అంటే అప్పుడు హీరోయిన్ నేనేం చేశానంటే లేదు నీకు కళ్ళు కనిపించట్లేదు అందుకని నా మీద వాటర్ పోసాను. కానీ అప్పుడు హీరోయిన్ అంటుంది నేనేం చేయలేదు కదా నిన్ను అనగానే అంటుంది నేను పనిలో నుంచి తీసేస్తానని చెప్పేసి అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వు ఎవరు అసలు నన్ను తీయడానికి అని అంటే అప్పుడు ఆ లేడీ అంటుంది నేను హీరోయిన్కి కాబోయే వైఫ్ని అనగానే అప్పుడు తను అంటుంది నీకు ఇంకా తెలియదు ఏంటి నేను హీరో వాళ్ళ వైఫ్ని అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అప్పుడు ఆ లేడీ అంటుంది చూసావా మీ మేడ్ ఎంతలా చేస్తుందో, ఇప్పుడు నాకు తెలియదు తను నా షూస్ని తొడవాల్సిందే అనగానే అప్పుడు హీరోయిన్ నేను ఎందుకు తొడవాలి అని అడుగుతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే తను ఏం చెప్పిందో నువ్వు అదే చేయని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఇంకా తప్పదు కదా అంతేగా తన షూస్ని అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా క్లీన్ చేస్తుంటే హీరో ఏమో హీరోయిన్ చేతిని గట్టిగా అయితే తొక్కేస్తాడు. హీరో ఆ లేడీతో అంటాడు నువ్వేం బాధపడుకోవాలంటే అప్పుడు ఆ లేడీ అంటుంది అసలు తను ఎవరు ఎన్ని వైఫ్ అంటుంది అని అంటే నేను ఒక రీజన్ వల్ల తను మ్యారేజ్ చేసుకున్నాను అంతే, తర్వాత నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు అప్పటిదాకా వెయిట్ చేయని చెప్పి హీరో అయితే ఆ లేడీకి అయితే మాటిస్తాడు. ఇంకా ఆ లేడీ కూడా సరే హీరోయిన్ వాళ్ళ తడుతుంటే ఇంకా అసిస్టెంట్ చెప్తాడు హీరో తనకి అంబర్లా ఇవ్వని. ఇంకా అసిస్టెంట్ అయితే ఇవ్వడు. హీరో అనుకుంటాడు ఇంకా లేట్ అవుతుంది ఏంటి హీరోయిన్ రావట్లేదు అని చెప్పేసి ఇంకా అలా థింక్ చేస్తాడా. ఇంకా హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ తన ఇంట్లోకి వస్తుంటే ఆ హీరో వాళ్ళ స్టెప్ మదర్ని అయితే గుద్దేస్తుంది. ఇంకా ఒక స్టెప్ మదర్ ఉంటుంది నువ్వు ఎవరు ఎందుకనంటే మేడ్ వచ్చి అంటుంది తిన హీరో వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు స్టెప్ మదర్ ఏంటి అవునా నిజమా నాకు ఈ మ్యాటర్ తెలియదు అని చెప్పేసి అనింది. ఏమంటుందంటే అసలు నీకు ఎలా ఉండాలో తెలుసా, కోడలుగా ఎలా బిహేవ్ చేయాలో తెలుసా, నీ స్టేటస్ ఏంటో అదేంటో తెలుసా అని చెప్పేసి కానీ అక్కడ హీరో వచ్చి హీరోయిన్ మీద కోట్ కప్పి నువ్వు నా వైఫ్ని ఏమను మాకు అని చెప్పేసి వాళ్ళ స్టెప్ మదర్తో అంటాడు. స్టెప్ మదర్ అంటుంది నేనేం అంటలేదు తనకి పద్ధతులు చెప్తున్నాను అంతే అనగానే అప్పుడు హీరో లేదు నా వైఫ్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా వచ్చేస్తే హీరోయిన్కి అయితే ఒక సూప్ని అయితే ఇస్తాడు హీరో. ఈ సూప్ని చూడంగానే ఇంకా హీరోయిన్ ఎమోషనల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ సూప్ చూసి ఇచ్చేది. హీరో ఏమంటాడంటే ఈ సూపే నువ్వు లైఫ్ లాంగ్ తింటూ ఉండాలి, ఇది తినే నువ్వు సావాలి అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ హీరోతో అంటుంది మీ డాడీ చనిపోవడానికి కారణం మా డాడీ అంటున్నావు కదా ఒక్కసారి నువ్వు అదేదో వెరిఫై చేయొచ్చు కదా మా నాన్న అలాంటోడు కాదు అని అనగానే అప్పుడు హీరో కోపం వచ్చి హీరోయిన్ అయితే గట్టిగా తోసేస్తాడు. తోసి నీకు తెలిసే ఏంటి నిజం నీకు తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చో, మీ నాన్న ఏం చేస్తాడో నాకు తెలుసు అని చెప్పేసి హీరో అయితే కోపంగా ఉంటాడు. హీరోయిన్ బెడ్ మీద పడుకుంటుంది. ఇంకా పడుకోగానే హీరో ఏమో స్నానం చేస్తూ అనుకుంటాడు హీరోయిన్ ఎందుకు అంతలా నచ్చేస్తుంది నాకు అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు హీరో. వెళ్ళి ఏం నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు, ఏ నీకు అంత ఎక్కువైపోయిందా, నేను నీతో ఉండాలనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే హీరోయిన్ అయితే బయట పడుకుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తారు. హీరోయిన్తో అంటాడు సరేరా ఆఫీస్లో నువ్వు కూడా క్లీన్ చేయాలి కదా నాతో రా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటాడు. హీరోయిన్ కూడా త్వరగా రెడీ అయ్యి హీరోతో వెళ్తుంది. హీరో అయితే ఏదో బిజినెస్ డీల్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోకి అయితే కోపం వచ్చి ఆ ఫైల్ అయితే హీరోయిన్ చేయి మీద పడేస్తాడు తెలియకుండా. హీరోయిన్కి ఏమో గట్టిగా నొప్పి వచ్చేస్తుంది. హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి మీరు ఎక్కువగా కోపడుతున్నారు కదా, మీకు నైట్ పూటలు నిద్ర పట్టాలి అంటే ఇంకోండి ఇది మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి అంటుందా. ఇంకా అది హీరో తీసుకొని ఇలాంటి చెత్త అని నాకు ఇవ్వమాకు అని చెప్పి డస్ట్బిన్లో అయితే పడేస్తాడు. హీరోయిన్ వెళ్ళిపోగానే ఆ డస్ట్బిన్లో నుంచి అయితే అది తీసుకుని ఇంకా పెట్టుకుంటాడు పక్కన. హీరోయిన్ని హీరో వాళ్ళ స్టెప్ మదరును ఇంకా ఒక లేడీ వచ్చి వీళ్ళిద్దరూ అయితే హీరోయిన్ అయితే కిడ్నాప్ చేస్తారు. ఇదంతా అసిస్టెంట్ అయితే హీరోకి చెప్తారు. ఇంకా హీరో ఏమో వాళ్ళని అలా చూస్తాను ఇంకేమంటాడంటే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఆ నైఫ్ తీసుకొచ్చి ఏ నీకు భయం వేస్తుందా ఇప్పుడు ఎక్కడ కూర్చోమంటావు నీ బాడీలో అని చెప్పేసి వీళ్ళిద్దరు అంటూ ఉంటాడా. అక్కడ హీరో వచ్చి ఇంకోసారి కానీ నా వైఫ్ దగ్గరికి వస్తే నేను మళ్ళీ అసలు ఊరుకోను, సరే ఇప్పుడు నైఫ్ అంటున్నావు కదా ఈ నైఫ్ని మీకు గుచ్చనా అని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా వాళ్ళైతే అంటారు ఎందుకు నువ్వు తన అలా వెనకేసుకొస్తున్నావు నీ వైఫ్ అంటున్నావు ఏంటి అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో అంటాడు తిన నా వైఫ్ కాబట్టి మీరు తినకి దూరంగా ఉండండి అని చెప్పేసి హీరోయిన్ ఎత్తుకొని అక్కడి నుంచి హీరో అంటాడు నువ్వు వేరే వాళ్ళతో బుల్లి అవ్వకూడదు నాతోనే అవ్వాలి, నేనే నిన్ను చెయ్యాలి అని చెప్పేసి అంటే ఇంకా
గ్రాండ్ పా అయితే హీరో కాల్ చేసి నీకు పెళ్ళయిందంట కదా, ఒకసారి కోడలి పిల్లని తీసుకురా నేను చూస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంక సరే అని చెప్పి హీరో కూడా ఇంటికి తీసుకువెళ్ళంగానే ఇంకా స్టెప్ మదర్ ఉంటుంది కదా, చెప్తుందనమాట మీ కొడుకు చనిపోవడానికి కారణం వీళ్ళ డాడీ అయినా సరే హీరో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనగానే ఇంక ఈ గ్రాండ్ పా అంటాడు అయినా మన శత్రువు వాళ్ళ కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అంటే తనంటే నాకు ఇష్టం అందుకే చేసుకున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడు. అయితే నువ్వు దీనికి పనిష్మెంట్ అనుభవించు అని చెప్పేసి హీరోయిన్ని కొడుతూ ఉంటే ఇంకా హీరో వచ్చి అడ్డుకుంటాడా, హీరోకి తలుగుతుంది. హీరోకి అయితే కాల్ వస్తుంది. ఇంకా హీరో ఏమో ఒక చోటుకు వెళ్తాడు. అక్కడ శీషి అనే అమ్మాయిని చూపిస్తూ ఉంటుంది మన ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసారంటే అప్పుడు హీరో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం త్వరలోనే అంటారు. ఇక్కడ హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏమో ఆ సూపే ఎప్పుడు తాగుతూ ఉంటుంది కదా. ఇంకా మెయిడ్ వచ్చి ఇలా హీరోయిన్ కి హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటుంది. బట్ హీరోయిన్ అక్కడికి వచ్చి ఇంకా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. మెయిడ్ అంటుంది ఏమో హీరోయిన్ కి ఈ మధ్యన ఏమవుతుందో కానీ తను చాలా అంటే చాలా లో అయిపోతుంది అని చెప్పి మెయిడ్ అయితే అంటుంది. హీరో ఏమో ఫ్యామిలీ డాక్టర్ ని పిలిపిస్తాను ఆగు అని చెప్పేసి ఇంక హీరో అయితే ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి రమ్మంటారు. హీరోయిన్ పడుకుంటే అక్కడికి శీషి వస్తుంది. ఇంకా శీషి వచ్చి హీరోయిన్ కాల్తో కొడుతుంది. ఇంకేమంటుందంటే నేను హీరోకి కాబోయే వైఫ్ అంటే అప్పుడు అక్కడికి మెయిడ్ వచ్చేమంటుందంటే ఆల్రెడీ మా సార్కి పెళ్ళి అయిపోయింది, ఈమె మా సార్ వాళ్ళ వైఫ్ అని చెప్పేసారంటే అప్పుడు శీషి ఏమో ఏంటి తిన వైఫా, తిన మెయిడ్లో ఉంది కదా, కాదు నేనే వైఫ్ని హీరోకి అని చెప్పేసి శీషి అంటుందా. అప్పుడు హీరోయిన్ నువ్వు కొంచెం తెలుసుకుని మాట్లాడు, అయినా ఏంటి నువ్వు చేతులు ఎడుతున్నావు అనగానే అక్కడ హీరో వస్తాడు. వచ్చిగానే అప్పుడు శీషి అంటుంది చూసావా నీ మెయిడ్ ఎంతలా చేస్తుందో, ఇప్పుడు తనకి పనిష్మెంట్ ఇస్తావా ఇవ్వా అని అంటే అప్పుడు హీరో అంటాడు సరే నువ్వేం చెప్తా అది చేస్తుంది తను అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది నేను చెయ్యను అని అంటుంది. సరే నువ్వు చెయ్యవు కదా అయితే నేను కొట్టాల్సిందే అని చెప్పి హీరో అయితే హీరోయిన్ని చాలా దారుణంగా కొడతాడు. హీరో శిష్యకి చెప్తారు ఇలా అనుకోని కారణం వల్ల నేను తను పెళ్లి చేసుకున్నాను, అయినా తనంటే నాకు ఇష్టం లేదు, తనకి ఎలాగైనా డైవర్స్ ఇచ్చేస్తానులే కంగారు పడమాకు శిషి నీతోనే నాకు పెళ్ళి అని చెప్పేసి ఇంకా శిషి తెచ్చి చెప్తాడు హీరో. హీరోయిన్ దీనికి శిషి వెళ్ళి ఏమంటుందంటే నువ్వు హీరోకి ఎలాగైనా డైవర్స్ ఇచ్చేసానగానే అప్పుడు హీరోయిన్ అంటుంది నేనంటే డైవర్స్ ఇవ్వను, నేను హీరోతోనే ఉంటాను, తను నన్ను ఎంత బాధ పెట్టినా నేను హీరోతోనే ఉంటానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా శీషి అయితే అలా కోపంగా చూస్తుంది. హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళగానే హీరోయిన్ దెబ్బల చోటు అయితే గట్టిగా నొక్కుతూ ఉంటాడు హీరో. అక్కడికి అసిస్టెంట్ వచ్చి హీరోయిన్కి కొన్ని మెయిల్ వచ్చింది అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే అవి చూస్తుందా, ఇంకా హీరో కూడా చూస్తాడు. చూసి ఇంకా హీరోయిన్ అడుగుతాడు ఏంటయ్యి అని అంటే అప్పుడు హీరోయిన్ చెప్తుంది నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకోకముందు నాకు ఆల్రెడీ మాకు ఫియాన్సీ ఉన్నాడు, తనతో అయ్యింది, ఇప్పుడు తను నాకు జ్యువెలరీస్ అన్నీ సెలెక్ట్ చేయడానికి నాకు ఇక్కడ పంపించాడు అనగానే ఇంకా హీరో ఏమో తను నువ్వు కలుస్తానికి వీల్లేదు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరో ఏమో ఫియాన్సీ ఎవడో అని చెప్పేసి కనిపెట్టమని చెప్పి వాళ్ళ అసిస్టెంట్కి అయితే చెప్తాడు. హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తే తన ప్రెగ్నెన్సీ అని చెప్పి చెప్తారు. ఇంకా శీషి కూడా తన వెనకాల వెళ్తుంది. ఆ లేడీ ఏంటి తనకి ఏమైంది అని అంటే అప్పుడు నర్స్ అంటుంది ఒకళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మేము చెప్పకూడదు మేడం అని కానీ నేను డబ్బులు చెప్తావా అని అంటే ఇంకా ఆమె అయితే చెప్పేస్తుంది. హీరో ఏమో హీరోయిన్తో ఫిజికల్గా ఇంకా అలా అవుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా అది నలిపేస్తుంటే ఏంటది అని చెప్పి హీరో అంటే హీరోయిన్ అయితే అది మింగేస్తుంది. ఇంకా అక్కడికి శీషి అయితే వస్తుంది. ఇంకా శీషి అంటుంది నువ్వేం దాయాలనుకుంటున్నావో అది నాకు బాగా తెలుసు, నేను ఇప్పుడు బయటికి చెప్పమంటావా మ్యాటర్ అని చెప్పేసానంటే ఇంకా హీరోయిన్ అయితే కింద పడేసి ఇంకా అక్కడ హీరో వస్తాడు. హీరో వచ్చి నీకు బాగానే ఉందా అని అంటే నాకు బాగానే ఉంది అని చెప్పేసి అంటే ఇంకా శీషి హీరో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మేడ్ వచ్చి హీరోయిన్ అయితే పైకి లేపుతుంది. ఒక పార్టీకి అయితే అటెంప్ట్ అయ్యి ఉంటారన్నమాట. అదేంటంటే హీరో శీషి వచ్చి ఉంటారు, అలాగే హీరోయిన్ అలాగే యూన్ అనే అబ్బాయి కూడా వచ్చుంటారు, వీళ్ళిద్దరూ వచ్చుంటారు. హీరోని శిష్యుని చూసి ఇంకా యూన్ అంటాడు ఏంటి తను మీ ఆయనే కదా వేరే అమ్మాయితో ఉన్నాడేంటి నేను వెళ్ళి అడుగుతాను అని చెప్పేసానంటే హీరోయిన్ ఏమో ఇంకా యూన్ని ఆపేస్తుంది. వద్దు నువ్వేం అడగద్దు ప్లీజ్ వద్దు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఆపేస్తుంది. శీషి వాళ్ళిద్దరిని చూస్తుంది కానీ ఇంకా హీరో అయితే చూడ్డు. ఇంకా శీషి ఏమో ఏదో నాటకం వేస్తూ ఉంటుంది. శీషి కావాలని హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ ఏమో తన కేక్ని అనుకోకుండా శీషికి అయితే అంటించేస్తుంది అనమాట. శీషి అయితే ఇంకా పెద్ద రాంతాంతం చేసేస్తుంది అక్కడ. అసలు నీకు ఎంత డేర్ ఉంటే ఇలా చేస్తావా అని చెప్పేసి హీరోయిన్ అయితే ఇంకా అలా కొడతానికి చూస్తూ ఉంటుంది. యున్ వచ్చి హీరోయిన్ కాపాడేస్తాడు. అక్కడ ఒక బ్రాస్లెట్ని అయితే అమ్ముతారు. ఆ బ్రాస్లెట్ ఎవరిదంటే హీరోయిన్ వాళ్ళ మదర్ది అనమాట. సో హీరోయిన్ కూడా మనీ వేస్తుంటుంది. హీరో ఇంకా ఎక్కువ మనీ వేసేసరికి ఇంకా యూన్కి రాదు హీరోయిన్కి రాదు, అది హీరోకే వెళ్తుంది. ఇంకా యూన్ అంటాడు సారీ నా వల్ల మీ అమ్మ బ్రాస్లెట్ కోల్పోయావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది అదేం లేదులే నువ్వేం పట్టించుకో మాకు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటాడు గ్రాండ్ పా నీతో బిడ్డను కనమన్నాడు సో నేను కంటాను,
కానీ ఆ బిడ్డ మాత్రం నీలా అవ్వకూడదనంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును నేనంటే విలన్ని, సో నా కడుపులో ఉన్న బిడ్డ కూడా విలనే అవుతాడు కదా అంటే అప్పుడు హీరో, నువ్వు ఎంత విలన్ అయినా సరే నా బిడ్డ విలన్ అవ్వడు, సో అందుకే నా బిడ్డను నువ్వు కనాలంటే నాకు ఫస్టే చెప్పు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. శిషి అయితే వాళ్ళ డాడీతో ఉంటుంది, నానా ఇప్పుడు హీరోయిన్ అలాగే హీరో వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు, ఇప్పుడు మనం అలాగనే ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి అనగానే వాళ్ళ డాడీ అయితే ఒకటైతే డాడీ అయితే ఒక ప్లాన్ మీద హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఏదో తోసిస్తున్నట్టు కింద పడిపోతాడా. ఇంకా డాక్టర్ ఏమంటాడంటే మీ నాన్నకి సర్జరీ చేయాలి, సర్జరీ చేయకముందు తనకైతే బ్లడ్ పోయింది, ఈ బ్లడ్ గ్రూప్ నాకు కావాలి అని చెప్పేసి అనగానే హీరోయిన్ దగ్గర అదే బ్లడ్ గ్రూప్ అనమాట హీరోయిన్ కూడా. సో శిషి అంటుంది, హీరోయిన్ ఇమ్మను బ్లడ్ అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను, 2 బాటిల్స్ అంటే అసలు నేను ఏం చేశానని నేను ఇవ్వడానికి, నేను ఇవ్వను అసలు, అయినా నాది బ్లడ్ కొంచెమే ఉంది, ఆ బ్లడ్కి నేను ఎలా ఇవ్వగలను అంత బ్లడ్ అని చెప్పేసి అనుకుని మనసులో ఏమనుకుంటుందంటే నా బేబీకి కూడా ప్రాబ్లం కదా అని అంటే అప్పుడు హీరో అయితే నువ్వు ఇవ్వవా, ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తర్వాత ఏమవుతుందని హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంకా ఇస్తుందా. ఇంకా శీషి ఏమో ఇంకా మా నాన్నకి బ్లడ్ కావాలి నీ దగ్గర నుంచి, నీ బ్లడ్ అంట మాకే కావాలి అని చెప్పేసి శీషి అయితే ఏమో హీరోయిన్తో చెప్తుంది, ఇలాగ మీ మమ్మీకి లెగిసిందంట, మీ మమ్మీ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అనగానే ఇంకా హీరోయిన్ కూడా హీరోకి చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళంగానే అమ్మ లెగుమా అని చెప్పేసి ఇంకా అంటుందన్నమాట. వాళ్ళ మమ్మీ అయితే ఎలా ఉన్నావు, ఇదంతా నా వల్లే నీకు కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పేసి అంటే ఇంకా శీషి కూడా అక్కడికి వెళ్తానికి ట్రై చేస్తుంటే బయట ఉన్న అబ్బాయి అయితే ఆపేస్తారు, మీరు లోపలికి వెళ్ళకూడదు అని అంటే నేను ఎందుకు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి అడుగుతుంది, లేదు బయట వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పి వాడైతే అంటాడా. ఇంకా హీరోయిన్ మదర్ అయితే కొంచెం ఎమోషనల్ అయిపోతుంది, ఫోన్ చేసి ఇలాగ మా డాడీకి ఇంకా సీరియస్ అయిపోయింది, సో హీరోయిన్ దగ్గర నుంచి మాకు బ్లడ్ కావాలి అనగానే ఇంకా హీరోయిన్కి అయితే ఆ హీరో కాల్ చేసి ఇలా బ్లడ్ ఇస్తావా లేదంటే ఇవ్వవా అని చెప్పేసి అడగంగానే హీరోయిన్ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇంకా హీరో దగ్గర అంటుంది, నేను బ్లడ్ ఇస్తానికైనా సరే ఈ కండిషన్లో ఎలా ఇవ్వగలను అని అంటే అప్పుడు శీషి ఏమో మా నాన్నకి అసలు హెల్త్ బాగాలేదు నువ్వు ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి శీషి అయితే అంటుందా. ఇంకా హీరోయిన్కి మొత్తం ప్లాన్ అర్థమైపోతుందా. ఇంక అంటుంది నేను వెళ్ళి ఒకసారి చూస్తాను అని అంటుంది. ఇంక అనుకుంటుంది వీళ్ళ డాడీ మొత్తం యాక్టింగే చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా చేతులను అయితే ఇలా నొక్కుతుంది. సో తనైతే లైట్గా ఏదో రియాక్షన్ ఇస్తాడు. ఇంకా హీరోయిన్కి అర్థమైపోతుంది ఇదంతా నాటకం అని చెప్పి. ఇంకా సిలైన్ బాటిల్ అలా అంటుంటే వాడైతే లెగిసిపోతాడు. ఇంకా లెగిసిపోయి మళ్ళీ పడుకుంటానికైతే యాక్టింగ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఇంకా మీ డ్రామాలు ఆపండి అని చెప్పేసి అప్పుడు హీరో కూడా అంటాడు, ఏంటి ఇదంతా నాటకమేనా, ఇంకోసారి నీ మొహం నాకు చూపించ మాకు శీషి అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒక మెయిడ్ అయితే ఉంటుంది కదా, తనైతే వాళ్ళ గ్రాండ్ పా కాల్ చేసి గ్రాండ్ పా ఇలాగా హీరోయిన్ ప్రెగ్నెన్సీ అని చెప్పి చెప్పంగానే ఇంకా వీళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఈ మ్యాటర్ అయితే హీరోకి కూడా తెలుస్తుంది. హీరో అయితే అర్జెంట్కి ఇంటికి వెళ్ళంగానే ఇంకా హీరోయిన్ అయితే అడుగుతాడు, ఏంటి ఈ మ్యాటర్ నా దగ్గర ఎందుకు దాచావు, నువ్వు ప్రెగ్నెన్సీ అనేది నాకు దగ్గర ఎందుకు దాచావు చెప్పు, అయినా సరే ఇప్పుడు నాకు ఆ బెడ్ వద్దు రా, నిన్న ఎలాగైనా అబోర్షన్ చేయించుకుంటే ఇంకా హీరోయిన్ అయితే వద్దు వద్దు అంటుందా. అక్కడికైతే గ్రాండ్ పా వచ్చాడంటాడంటే నేను త్వరగానే గ్రాండ్ పా అయిపోతున్నాను, అలాగే నువ్వు కానీ బిడ్డను కేర్ బాగా చేసావనుకో, బాగా పెంచావనుకో, నేను మీ అమ్మ మీ నాన్న రిలీజ్ చేస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ చాలా సంతోషపడిపోతుందా. ఇంక హీరో అంటాడు, ఏంటి తన మన విలన్ వాళ్ళ కూతురు అయితే నేను ఎలా బిడ్డని పెంచగలను అని అంటే అప్పుడు వాళ్ళ తాతయ్య అంటాడు, అదేం అక్కర్లేదు, వాళ్ళ డాడీ విలన్ అయితే తినేం చేస్తుంది, అయినా ఇప్పుడు నాకు ఆ బిడ్డ కావాల్సిందే, ఆ బిడ్డను మనం పెంచుకోవాల్సిందే అని చెప్పి గ్రాండ్ పా అయితే అంటాడా. ఇంకే ఇంటికి వెళ్ళంగానే ఇంకా మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తాడు హీరోకి. కాల్ చేసి హీరోయిన్ని బాగా మంచిగా చూసుకో నువ్వు అనగానే ఇంకా హీరో కూడా సరే అంటాడు. ఇంక హీరోయిన్ ఏమంటాడంటే నువ్వు బిడ్డను కన్నా తర్వాత ఇక్కడ నుంచి 1 మినిట్ కూడా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని హీరో అయితే. హీరోయిన్ ఏమో ఈవెన్ని అడుగుతుంది, ఇలా నాకు మా మమ్మీకి మనీ కావాలి ఎందుకంటే తన మెడిసిన్స్కి కావాలి అని అనగానే ఇంకా ఈవెన్ కూడా ఇస్తాడు. ఇదంతా హీరోకి తెలిసి ఇంకా హీరోకి ఫుల్ కోపం వచ్చి ఇంకా బార్కి అయితే వెళ్తాడు. వెళ్ళి తను మందు తాగుతుంటే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటాడు, ఇదంతా హీరోయిన్ వల్లే కదా, మొగుడు పిల్లల కంటే గొడవలు వస్తూ ఉంటాయి, మరీ ఇంత దారుణంగా ఉండకూడదు, నువ్వు వెళ్ళి తనకి సారీ చెప్పి సరిపోతుంది అని అంటే, లేదురా తను నన్ను మనీ అడగకుండా వేరే వాళ్ళని అడిగింది అని చెప్పేసి అని. ఇంకా ఇక్కడికి శిశి వచ్చేమో నేను నీతో ఉండాలనుకుంటున్నాను అనగానే అప్పుడు హీరో అంటాడు, నువ్వు హీరోయిన్ అయితే నాతో ఉండు లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఇంకా అమ్మాయి అయితే వెళ్ళిపోతుందా. ఇంకా వీడైతే చెప్తాడు, రే ఇలా నా దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, నాకు తెలిసి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అనుకుంటారా అని చెప్పేసి ఇంక హీరో అనుకుంటాడా. హీరో ఏమో హీరో అంటాడు, నువ్వు విలన్ వాళ్ళ కూతురువే కానీ
నువ్వు నాతో ఉండాలి అంతే, నువ్వు వేరే వాళ్ళతో ఉండకూడదని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా మార్నింగే హీరో ఫుల్ తాగేసి పడిపోయి ఉంటాడు కదా, ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తాడు. నుంచి అయితే మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కోమంటూ చెప్తాడనమాట వాళ్ళ అసిస్టెంట్కి. తర్వాత ఏమో ఇంక హీరో అయితే ఫుల్ కోపంలో ఉంటాడు కదా, వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ది బ్రాస్లెట్ ఉంటుంది. సో దాన్ని పట్టుకుని ఏమంటాడంటే, నీకు ఇది ఇంత వాల్యూ కదా, చూడు ఎలా పడేస్తున్నాడు అని చెప్పి కింద పడేస్తాడు. హీరోయిన్ ఏమో వద్దు వద్దు అంటుంది కానీ పడేస్తాడు. హీరోయిన్ ఏమో అది తీసుకుని ఇంకా అది అతికిస్తూ ఉంటుంది. ఇంకా మెయిడ్ అంటుంది, నువ్వు ఇక్కడ ఉండి ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నావు, చక్కగా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, అప్పుడు హీరోయిన్, నేను హీరోతోనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే, మా నాన్న అసలు రియల్గా ఏం జరిగిందో ఒక్కసారి చెప్తారా, మా నాన్న నిజంగా చంపారా, నిజంగా చెప్పరా అని అంటే, ఇంకా మెయిడ్ అయితే ఏం చెప్పదు. చెప్పబోయేసరికి చెప్పండి చెప్పు చెప్పు అని చెప్పేసి బ్రతిమలాడినా సరే ఈ మెయిడ్ అయితే, లేదు మా నేను చెప్పలేను, ఐఎమ్ సో సారీ అని చెప్పేసి ఆమె అయితే హీరోయిన్ అంటుంది, మా నాన్న ఎలాగైనా సరే ఇన్నోసెంట్ అని చెప్పి అందరికీ తెలియజేస్తాను, నేను ఆ ఎవిడెన్స్ ఎలాగైనా కనుక్కుంటాను అని చెప్పేసి యూన్తో అయితే చెప్తుంటుంది. హీరో వచ్చి ఇంకా యూని లేపి గట్టిగా కొడతాడు. కొట్టి, రే అసలు నువ్వేమవుతావురా అని అంటే, అప్పుడు యూన్ అంటాడు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అయితే ఇలా తిరుగుతారా ఏంటి అని చెప్పేసి హీరో అయితే సీరియస్ అవుతాడు యూన్ మీద. ఇక యూన్ అంటాడు, అయినా నువ్వు పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేను నువ్వెక్కడ మగోడురా అంటే, అయినా నువ్వు మా మ్యాటర్స్లోకి రామాకు అని చెప్పేసి పిచ్చగా కొట్టేస్తాడు యూన్ని. హీరోయిన్ అంటుంది, యూన్ జస్ట్ నాకు హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మ గురించి అని అంటే, అప్పుడు హీరో, అయినా వీడెవడు నీకు హెల్ప్ చేయడానికి అని చెప్పి గట్టిగా కొడతాడు యూన్ని. ఇంకా హీరోయిన్ ఏమో ప్లీజ్ ఆపే అని చెప్పేసానంటే, అప్పుడు హీరో అంటాడు, నాకు తెలుసు మీ ఇద్దరికి పుట్టిన బేబీయే కదా నీ కడుపులో ఉన్నది, సరే నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదని. కానీ హీరోయిన్ లేదు, ఇది నీ బిడ్డ కావాలంటే DNA టెస్ట్ కూడా చేపించా అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఇంకా హీరోయిన్ సిజర్ పట్టుకుని ఏమంటుందంటే, ఇప్పుడు దాకా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉన్నావు, ఇప్పుడు దాకా నన్ను ఒక విలన్ కూతురులానే చూసావు కానీ నీ వైఫ్లో నన్ను చూడలేదని అంటే, అప్పుడు హీరోయిన్, నువ్వు నీ ప్రాణాలు తీసుకోమాకు, నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని చెప్పి హీరో అంటాడు. లేదు, నేను ఇప్పుడు చాలా అలసిపోయాను, ఓపిక అనేది చచ్చిపోయింది, నేను ఇంకా బతకలేను, ఇక నీకు నా మీద నమ్మకం లేనప్పుడు నేనేం చేయలేను అని చెప్పేసి అంటుంటే, ఇంకా హీరో అయితే దగ్గరికి వస్తూ ఉంటాడు. లేదు, నువ్వు వస్తే నేను పొడిచేస్తాను, నేను పొడుచుకొని చనిపోతాను, నాకు బతకాలనే అసలు లేదు అని చెప్పేసి హీరోయిన్ ఏమో ఇంకా అది పొడుచుకుంటుంది. ఇంకా అలా పడిపోతుంది అనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. హాస్పిటల్ తీసుకువెళ్ళంగానే ఇంకా సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే హీరోయిన్ బతుకుద్దో లేదో చెప్పలేరు. అలాగే DNA పేపర్స్ కూడా వస్తాయి, ఆ బిడ్డ మన హీరోదే అని చెప్పి తెలుస్తుంది. ఇంకా హీరో ఏమో ఫుల్గా ఏడుస్తాడనమాట. అన్ఫార్చునేట్లీ మన హీరోయిన్ అయితే చనిపోతుంది. హీరో ఏమో హీరోయిన్ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించవని, కానీ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఆ నెక్స్ట్ జన్మలో నేను నిన్ను బాగా చూసుకుంటాను, రియల్గా ఐఎమ్ సో సారీ అని చెప్పేసి హీరో అంటాడు. సో ఈ మూవీ బట్టి మనకి ఏమర్థమైందో చెప్పడం ఒక మాట, ఒక మనిషి ఉన్నప్పుడు తన విలువ మనకు తెలీదు, మన గురించి ఎంత చేస్తున్నా సరే మనకు తెలీదు. వన్స్ తన దూరం అయిన తర్వాత మనకి ఆ విలువ అనేది తెలుస్తుంది. నాకు తెలుసు మీకు నా మీద కోపంగానే ఉంటుంది, ఎందుకంటే ఈ డ్రామా కొంచెం సాడ్ ఎండింగ్ అసలు బాగాలేదు కదా. ప్లీజ్ మిమ్మల్ని కేర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం అసలు వదిలిపెట్టకండి, వాళ్ళు బాధ పెట్టకండి. ఇంకోటి ఏంటంటే, మొన్న నేను ఒక డ్రామాని రిలీజ్ చేశాను కదా, ఆ డ్రామా పార్ట్ 2 అయితే త్వరలోనే పెడతాను. ఓకేనా, బాయ్.